అవసరం లేకుండా హ్యాండ్తో బ్లౌజ్ కటింగ్. ఇది 2 ఇంచెస్ తీసుకుంటాం. దాని పైకి 1/2 ఇంచి హ్యాండ్స్ అయిపోయింది. సింపుల్ బ్లౌజ్ కటింగ్ ఇది. టేప్తో పని లేకుండా మీకు కిందనే ఫోల్డింగ్కి 1 ఇంచి, ఇక్కడ 2 ఇంచెస్, ఇది కింద డాట్స్ వస్తాయి కాబట్టి 3 ఇంచెస్, 1/2 ఇంచి పైన మెడకి షోల్డర్ 3 ఇంచెస్ ఉండాలి. ఇటు 1/2 ఇంచి అటు 1/2 ఇంచి 3 ఇంచెస్కి మొత్తం 4 ఇంచెస్ పెట్టుకుంటా. 1/2 ఇంచి కుట్టడానికి. సింపుల్ బ్లౌజ్ కటింగ్ మీకు ఇది. హ్యాండ్ తోటి టేప్ కొలత లేకుండా మాత్రం టేప్తో చూసుకోవాలన్నా ఎగ్జాక్ట్గా సేమ్ అలాగే వస్తుంది మీకు. టేప్ అవసరం లేకపోయినా 1.5 ఉంది, 4 and 14 ఉంది. ఇది కూడా చూసుకోండి. ఇదండి 14, కరెక్ట్గా 14.5. బ్యాక్ పార్ట్ అది సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడాను. ఈ పైన ఉక్సుల దగ్గర 1/2 ఇంచి, మనం షోల్డర్ అతికిన దగ్గర ఫ్రంట్ బ్యాక్ 1/2 ఇంచి, పైకి 1/2 ఇంచి ఉంచుకుంటాం. ఇది సేమ్ అక్కడ ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ ఎలా తీసుకున్నామో బ్యాక్ పార్ట్ దగ్గర, అక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర అలాగే 2 ఇంచెస్ తీసుకుంటాం. ఇది 3 ఇంచెస్ తీసుకుంటాం. 3 ఇంచెస్ ఎందుకంటే ఫ్రంట్ డాట్స్ వస్తాయి కాబట్టి అక్కడ బ్యాక్ డాట్స్ వస్తుంది, ఇక్కడ ఫ్రంట్ డాట్ వస్తుంది. ఇది షేప్ అతుకుతాం కాబట్టి షేప్ దగ్గర 1/2 ఇంచి కిందకి, 1/2 ఇంచి పైకి. ఇది మీకు షేపుల్ కటింగ్ వస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా ఇది 2 ఇంచెస్ ఉంచుకుంటాం. దీనికి 1/2 ఇంచి షేప్ తెగిపోతుంది ఇక్కడ మీకు. సింపుల్ బ్లౌజ్ కటింగ్, టేప్ అవసరం లేకుండా హ్యాండ్తో బ్లౌజ్ కటింగ్. మీకు బ్లౌజ్ లేకుండా చెప్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచి మెడకి, మెడ అతికిన దగ్గర, ఇక్కడ శంఖ అతికిన దగ్గర 1/2 ఇంచి ఫ్రంట్ ఉంచుకుంటారు. దీనికి 2 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్, ఎందుకంటే ఇక్కడ డాట్స్ వస్తాయి కాబట్టి 2 ఇంచెస్ ఉంచుకుంటాం. 1 ఇంచి ఎదుగుతాం. ఇది సేమ్ అలాగే ఇది 3 ఇంచెస్ ఉంచుకుంటాం. ఇక్కడ 2 ఇంచెస్ ఉంచుకుంటాం. ఇక్కడ 1 ఇంచి డాట్ వస్తుంది. ఇలా డాట్స్ వస్తుంది మీకు. సింపుల్గా టేప్ అవసరం లేకుండా మీకు బ్లౌజ్ కటింగ్.